పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదురుతోంది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం సామాన్యులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా దేశీయంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం విడుదల చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం పెట్రోల్ పై లీటర్కు ఉన్న అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 13 రూపాయల నుంచి ఏకంగా 3 రూపాయలకు తగ్గించారు. అంటే లీటర్కు 10 రూపాయల వరకు ఊరట లభించింది. ఇక డీజిల్ పై ఉన్న 10 రూపాయల అదనపు సుంకాన్ని కేంద్రం పూర్తిగా తొలగించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెద్ద ఊరటనిచ్చింది. ఇరాన్ యుద్ధం కారణంగా హర్మోజ్ జలసంధి దాదాపు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $100 మార్కును దాటేసింది. సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే దేశీయంగా పెట్రోల్ ధరలు పెరగాలి. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ధరలు పెరగకుండా అడ్డుకట్టపడింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నా భారత్ మాత్రం తన ఇంధన భద్రతను కాపాడుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేయకపోవటం వల్ల చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. మార్కెట్ నిపుణుల లెక్కల ప్రకారం లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ పై కంపెనీలు సుమారు 48 రూపాయల వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచయగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాట పట్టే అవకాశం ఉందని కేంద్రం గ్రహించింది. అందుకే ఆ భారం ప్రజలపై పడకుండా ముందే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 వద్ద, డీజిల్ ధర 87.67 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రిటైల్ మార్కెట్లో ధరలు తక్షణమే భారీగా తగ్గకపోయినా భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరగకుండా ఈ చర్య అడ్డుకుంటుంది. అంటే కంపెనీలు తమ నష్టాలను ప్రజలపైకి బదిలీ చేయకుండా ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ఒక వెసులుబాటుగా పనిచేస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర సుంకాల వల్ల ఈ ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు. మొత్తానికి యుద్ధ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ద్రవ్యోల్బణం పెరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే చమురు సరఫరా కోసం భారత్ ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. మరి ఈ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల మీకు ఎంతవరకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.